హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. పిఎఫ్ ఆఫీసర్లో అదిరిపోయే జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కొడితే లైఫ్ సెటిల్ అయిపోతుంది. మనకి 21,00,000 రూపాయలు శాలరీ పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడో కానీ ఇలాంటి జాబులు అయితే పడవు నాకు తెలిసిన మట్టుకి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఓన్లీ అప్లై చేసుకోండి. ఇది పెన్షన్ డిపార్ట్మెంట్లో జాబ్స్. ఎటువంటి ఫీజు లేదు అప్లై చేసుకోవడానికి. ఈ నోటిఫికేషన్ ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఎన్పిఎస్ ట్రస్ట్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చి 02/2026. డేట్ ఆఫ్ మనకి అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయింది 12/2/2026. రిక్రూట్మెంట్ ఆఫ్ ద స్పెషలిస్ట్ ఇన్ ఏఐఎఫ్ సెల్ ఇన్ ఎన్పిసి ట్రస్ట్లో మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. మీకు దీంట్లో మనకి కన్సల్టెంట్ రీసెర్చ్ అనాలిసిస్ట్ ఏఎఫ్లో మనకి తీసుకోవడం జరుగుతుంది. వీరిని రీసెర్చ్ అనాలిసిస్ట్ కింద తీసుకుంటున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 31/1/2026 కల్లా మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ ప్రాసెస్ వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ నేమ్లీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ ఫైనాన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. స్టాటిస్టిక్స్ కానీ బ్యాచిలర్ డిగ్రీలో, లేకపోతే మ్యాథమెటిక్స్ కానీ ఈక్వలెంట్ డిసిప్లిన్స్లో చదివిన వారు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో అయితే మనకి క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనేసి 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. కానీ ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అడిగారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ మే ఆల్సో బి కన్సిడర్, అంటే మీ ఫ్రెష్గా ఉన్నవారిని కూడా తీసుకుంటాం అనేసి చెప్పడంతో మీరైతే అందరూ అప్లై చేసుకోవచ్చు. మనకి వీరి ఏజ్ అయితే 30 సంవత్సరాల దాకా తీసుకోవడం జరుగుతుంది. మన ఇండియన్ నేషనల్ ఎవరైనా తీసుకుంటున్నారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరైనా సరే మనకి ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి 33 years మనకి ఓబీసీ వారు అప్లై చేసుకోవచ్చు. 35 years ఎస్సీ ఎస్టీ వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేటప్పటికి 40 years దాకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీ వచ్చేటప్పటికి 1,75,000 రూపాయలు. అన్నీ కలుపుకుంటే మనకి సంవత్సరానికి 21 lakhs అయితే మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో వస్తే మనకి మరి లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది అనేసి గ్యారంటీగా చెప్పుకోవచ్చు. మనకి దీనికి అప్లై చేయడానికి మనకి ఓపెనింగ్ డేట్ అయితే 12/2/2026 నుంచి, క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 5/3/2026 కల్లా మనకి క్లోజింగ్ డేట్ అయితే ఉంది. ఇదైతే మీకు కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీకు 1 year అయితే మనకి ఈ కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారు. తర్వాత మనకి 3 years దాకా ఎక్స్టెండ్ జరుగుతుంది. ఒకసారి దీంట్లోకి వెళ్ళిన తర్వాత తీయడం అయితే మ్యాక్సిమం అయితే జరగదు, ఎక్స్టెండ్ జరుగుతుంది. మీ బిహేవియర్ని బట్టి ఎవరికైతే మీకు ఓకే, మనకి శాలరీ కూడా బాగుంది, ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, దీంట్లో చేస్తే అనుకున్నవారు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీలో ఉండొచ్చు. తర్వాత కూడా దీన్ని ట్రాన్స్ఫర్ అయితే మనం పెట్టుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే దీనికి ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడికి అయితే మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా డాక్యుమెంట్స్ అయితే మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. దీనికి ఎటువంటి ఫీజు లేదు. ఒక మెయిల్ అయితే మీరు పంపించవలసి ఉంటుంది. మీ ఫుల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కలిపి ఇక్కడ మీరు మెయిల్ ఇవ్వడం జరిగింది. మెయిల్ వచ్చేటప్పటికి air.career@npstrust.orgకి పంపించవలసింది. ఎటువంటి ఫీజు లేదు, రూపాయి కూడా ఖర్చు అవ్వట్లేదు. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో ఒకసారి పంపించండి. ఒకవేళ క్వాలిఫై అయితే మీకు మంచి 1,75,000 పర్ మంత్ మనకి శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్లోనే మనకి లాస్ట్లో 2 pagesలో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. మీరు ఫిల్ చేసి మెయిల్ చేయాలి. మరి దేనికి అప్లై చేస్తున్నారు, మీ పేరు, 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నది క్యాపిటల్ లెటర్స్ రాయాలి. ఫాదర్ నేము, తర్వాత జెండర్ మేలా ఫీమేలా, ట్రాన్స్జెండరా, డేట్ ఆఫ్ బర్త్ రాయవలసి ఉంటుంది. తర్వాత మంత్, ఇయర్ రాయవలసి ఉంటుంది. తర్వాత ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ అంటించవలసి ఉంటుంది. మీ ఏజ్ 31/1/2024 కల్లా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు అనేసి
రాయవలసి ఉంటుంది. తర్వాత మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి. లేకపోతే ఫ్రెషర్స్ కూడా మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. అకాడమిక్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషనా, రిలివెంట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ రాయవలసి ఉంటుంది. పర్సంటేజ్ కూడా రాయాలి. అన్నీ క్యాపిటల్ లెటర్స్లో రాయండి మీరు. తర్వాత పోస్టల్ అడ్రస్ రాయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, టెలిఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఎస్టీడీ అన్నీ ఫిల్ చేయండి. డిస్ట్రిక్ట్, స్టేటు, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ కన్సిడర్ ద రిలివెంట్ బై ద అప్లికెంట్ ఏదైనా ఉంటే మీరు దానికోసం పూర్తిగా రాయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ పేరు రాయండి. మీ పేరు రాసిన ప్లేసు, డేటు, ఇక్కడ సిగ్నేచర్ అయితే పెట్టండి. ఇది మీరు పీడిఎఫ్ని మన ఛానల్లో డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకొని మీది దీంతో ఫలంగా అటెస్టెడ్ కాపీస్ పెట్టవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేట్ మార్క్ లిస్టు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సర్టిఫికేట్, మార్క్ షీట్స్, ప్రొఫెషనల్ సర్టిఫికేట్, ఇఫ్ ఎనీ డిగ్రీకి ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఎనీ మార్క్ షీట్ ఉంటుంది అది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత డీటెయిల్ వర్క్ ఎక్స్పీరియన్స్, సియు, రెజ్యూము, బయోడేటా దీనికి పంపించవలసి ఉంటుంది. నింపిన తర్వాత దీనికి ఎక్కడ నింపాలో మేము ఆల్రెడీ మెయిల్ ఐడి మీకైతే చెప్పడం అయితే జరిగింది. ఆ ఫామ్ నింపిన తర్వాత ఇక్కడ మీకు సెల్ఫ్ అటెస్టెడ్తో పలంగా ఇక్కడ మెయిల్ ఐడి చెప్పడం జరిగింది కదా, ఆల్రెడీ మరి ఇంకోసారి చెప్తున్నాను మీకు. air.career.npstrust.orgకి పంపించండి. ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు, అప్లికేషన్ ఫీజు కూడా లేదు. లేనప్పుడు మీరు దీన్ని ఒకసారి సెండ్ చేస్తే సరిపోతుంది. సెండ్ చేయడం వల్ల మీకు అక్కడి నుంచి కాల్ వస్తే మీరు మ్యాక్సిమం సెలెక్ట్ అయిపోయినట్టే మీకు, నాకు తెలిసిన మట్టుకి. ఈ జాబ్ కోసం ఏం చేయాలంటే మీకు రీసెర్చ్ అనాలిటిక్, సపోర్ట్ అనాలిటిక్, రీసెర్చ్ ఫంక్షనల్ ఏఎఫ్ సెల్లో మీరు ఉద్యోగం అయితే చేయవలసి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నాయంటే ఇక్కడ పూర్తిగా ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి అయితే రీడ్ అయితే చేయండి. తర్వాత ఇంకో పొజిషన్లో మనకి ఇంకో జాబ్ కూడా ఉంది. ఎవరికైతే మనకి సీనియర్ కన్సల్టెంట్ లీగల్ కోసం అయిన వారికి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వారు చూసుకుని మరి దీనికైతే ఎల్ఎల్బి చదివిన వారు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంట్లో మనకి కన్సల్టెన్సీ రీసెర్చ్ అనాలిటిక్ ఏఎఫ్కి అయితే మనకు ఒక వేకెన్సీ ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. ఇది ఫుల్ టైం కాంట్రాక్ట్ బేసే, ఎటువంటి పర్మనెంట్ జాబ్ అయితే కాదు. మీకు ఒకవేళ క్వాలిఫై ఉంది, మనకి ఎక్స్పీరియన్స్ కావాలి ఎన్పిఎస్లు అంటే వారైతే అప్లై అయితే చేసుకోండి. మనం ఈ లింక్ని, నోటిఫికేషన్ యొక్క లింక్ని, తర్వాత ఆన్లైన్ లింక్ని, తర్వాత అప్లికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్ రూపంలో కానీ, వాట్సాప్ మన ఛానల్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. చాలా వరకు దాంట్లోనే పిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ నోటిఫికేషన్ కోసం ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ కోసం ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్ అని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.